మనం మూడు పూట కర్రీలు మార్చినట్టు లీడర్లు కాండువాలు మార్చుడు క్వైట్ కామన్. కానీ ఎవ్వరు పార్టీ మారినా కార్ పాటోలు పెద్దగా ఖాతరు చేయలే గాని కడియం సార్ మారినాక మాత్రం కారాలు మీరాలు నూరుతుర్రు. ఆయన చేసినట్టు ఎవ్వరు డోకా చేయలేదని తిట్టిపోస్తురు. మరి దానికి కడియం సార్ ఏమన్నాడంటే, పక్కపొంటి కూర్చొని పక్కగాల పెట్టిపోయే రకం కడియం శ్రీహరి అని కార్ పాటోలు మన్నెత్తి పోస్తురు. ఆడాయన చేసినట్టు డోకా ఎవ్వరు చేయలేదని అంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన మనిషిని ఎమ్మెల్సీని చేసినాం, ఎంపీని చేసినాం, డిప్యూటీ సీఎం పదవినిచ్చినాం, బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చినాం. అయినా కూడా ఆయనకు తృప్తి కాలేదు. ఇంకేం చేస్తారు ఎవ్వలైనా అని వాళ్ళంటుంటే కడియం సార్ మాత్రం ఎందుకు పార్టీ మారిండో చెప్పుకొచ్చిండు. కేసీఆర్ మాకు ఓనర్షిప్ ఇయ్యలేదు, అసొంటి పార్టీలా మేమెందుకు ఉండాలి అని అంటున్నాడు. పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులుగా చూస్తున్నారు తప్ప వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో పార్ట్నర్స్ అనే ఫీలింగ్ మాత్రమే ఎన్నడూ ఇయ్యలేదు. ఓనర్షిప్ అయితే మాకు ఎన్నడూ పార్టీలో రాలేదు. కాబట్టి ఓనర్షిప్ లేని పార్టీలో మనస్సు పెట్టి చేయడం కూడా కష్టమైతే చెప్పి పెట్టుకున్నారు. తీసుకెళ్ళాలి చాలా ఈజీగా చాలా చులకనగా మన అభిప్రాయాన్ని తీసేసేవారు. మీరు కూడా అభిప్రాయాన్ని గౌరవించాలి. మరి ఓనర్షిప్ ఇయ్యలేదన్న సంగతి అధికారం పోయేదాకా తెలియలేదా కడియం సార్ కు అన్నది ఎవ్వరికి అంతు పడతలేదు. ఓనర్షిప్ ఇయ్యకుంటే ఈటల సార్ లెక్క ఎన్నడో బయట పడితే అయిపోవు కదా. ఇల్వలేని జాగల 10 ఏండ్లు ఇన్నొద్దులుండి ఎందుకు బాధపడ్డట్టు? ఇట్లా అధికారం పోగానే పార్టీ మారే వరకు బద్నాం అయితలేరా? పదవులుంటే ఏ ఓనర్షిప్ లేదు గాని పదవి అయిపోగానే ఓనర్షిప్లు, ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అని రూల్స్ కాయిదాలు యాదికొచ్చినాయా అని కొంతమంది కారెడ్డాలు ఆడుతుర్రు. పంజరంలో చిక్కిన శిల్క లెక్కనే అయిపోయింది కదా కవితక్క పరిస్థితి. ఎన్ని తీర్ల ప్రయత్నించినా అక్క మీదనైతే చట్టం కనికరిస్తలేదు, బెయిల్ వస్తలేదు. కానీ కవితక్క మాత్రం ఎప్పుడు కోర్టుకొచ్చినా నేను తప్పు చేయలేదనే అంటున్నది. ఏ మాలత అయిపోయింది కవితక్కది. ఇలా మళ్ళోసారి సిబిఐ వాళ్ళు అక్కను ఢిల్లీలో ఉన్న రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చిండ్రు. ఆమెను మళ్ళోసారి జ్యుడిషియల్ కస్టడీకి ఇయ్యాలని సిబిఐ వాళ్ళు కోర్టును కోరిండ్రు. అక్క వకీల్ మాత్రం బెయిల్ ఇయ్యాలని వాదించిండ్రు. కానీ కోర్టు మాత్రం సిబిఐ వాళ్ళ వాదనే మొగ్గు చూపింది. మళ్ళీ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించి సాక్ష్యాలను కింద మీద చేస్తదని జడ్జి సార్ కు చెప్పిర్రు సిబిఐ వాళ్ళు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా కవితనే కీలక సూత్రధారి పాత్రధారి అని అంటున్న సిబిఐ లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి పైసలు చేతులు మార్చుడు ఇవన్నీ కవిత కనుసన్నలనే జరిగినాయని చెప్తుర్రు. 3 రోజుల కస్టడీలకు తీసుకొని తీర్ల ప్రశ్నించిండ్రు సిబిఐ వాళ్ళు. ఇక అక్క కోర్టుకు వచ్చిన టైంలో మీడియా వాళ్ళు ఏమైందక్క అని అడిగితే ఇది బీజేపీ కస్టడీ, సిబిఐ కస్టడీ కాదనుకుంటా పోయింది. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగింది అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. బీజేపీ నేతలు మాట్లాడిన మాటలే సిబిఐ అడుగుతుంది. 2 ఏళ్ల సంది అడిగిన ప్రశ్నలే అడుగుతుర్రు. నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదని అంటున్నది. అయితే కవిత కేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ మంగళవారం నాడు మళ్ళా కోర్టుల విచారణకు ఉన్నది. దాంతో అక్క మళ్ళా రేపు కూడా కోర్టుకు రావాల్సి ఉన్నది. అయితే మరి ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ చేసింది కాబట్టి మంగళవారం నాడు బెయిల్ పిటిషన్ మీద ఎసొంటి తీర్పు వస్తుందో చూడాలి. కానీ ఇక అక్క ధైర్యం బెంగటిల్లకుంటా నిన్న ఢిల్లీకి పోయి మందలిచ్చొచ్చిండు కేటీఆర్ సారు. సారెంబడి కవితక్క ఇంటి ఆయన కూడా ఉన్నాడు. మరి ఇంకెన్నొద్దులో అక్కకు ఈ కారాగార వాసం.